వైఎస్ఆర్ తెలియవిల్ల அவங்க தெரிஞ்சா పోదు నగరి ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. ఎలా ఉంది మన రాష్ట్రం? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. అభివృద్ధి ఏమైనా జరిగిందా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? స్పెషల్ స్టేటస్ వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా అయిందా? గాలేరు నగరి అయినా అయిందా? రాజధాని అయిందా? మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని 10 సంవత్సరాలైందే, ఇప్పటికైనా సాధించుకోగలిగామా? మరి ఏమైంది? 10 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక్క అడుగైనా ముందుకేసామా? ఈ 10 సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం 50 అడుగులు వెనక్కి వేసినట్టు. ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది, మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడంతో మనం 50 అడుగులు వెనక్కి వెళ్ళినట్టయి. అది కాదా వాస్తవం? మనకంటూ చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పనైనా జరిగిందా ఈ 10 సంవత్సరాలలో? ఎందుకని ఒకవైపేమో పాలక పక్షం, ఇంకో వైపేమో ప్రతిపక్షం. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? ఈ 10 సంవత్సరాలలో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే 10 సంవత్సరాలు అయ్యుండు మనకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వచ్చింటే ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు. ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు. కానీ ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు గాని అటు పాలక పక్షం గాని ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా మన ప్రత్యేక హోదా గురించి చేశారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బీజేపీ పార్టీ లేదు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అన్నారా లేదా? ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ మంత్రివర్గంలో వీళ్ళు కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కూడా తీసుకున్నారు. కానీ ప్రత్యేక హోదా ఏమైంది అంటే మళ్ళీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మాట్లాడకపోగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, జైళ్లు పెట్టారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు జగనన్న గారు నిరాహార దీక్షలు చేశారు. ఎంతగానో కొట్లాడాడు ప్రత్యేక హోదా ఏమైంది అని. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా రండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు. మూకుమ్మడి రాజీనామాలు ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళా ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా? ఎందుకని స్వలాభం కోసము ప్రజలను మొత్తము తాకట్టు పెట్టారు. ఒకవైపు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు. ఈరోజు ఇద్దరు బీజేపీకి వంగి సలాములు చేస్తున్నారు. మొన్న చంద్రబాబు గారు వెళ్లారు, ఆయన వంగి సలాములు చేశాడు, ఆయన సాష్టాంగపడ్డాడు. నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్లారు, ఆయనైనా ఏమైనా చేస్తారా అంటే ఆయన ఏం చేశాడు? ఒక పేపర్ ముక్క పెట్టొచ్చారు. ఓ పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? 10 సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టారు సార్ అని అడుగుతున్నాం. 10 సంవత్సరాలుగా పేపర్ ముక్కతోనే ప్రత్యేక హోదా వస్తే మరి ఇంతవరకు ఎందుకు రాలేదు? మరి పేపర్ ముక్కతోనే మీకు హోదా తెచ్చే దమ్ము ధైర్యము ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి కదా. మరది కాదు అని తెలిసినప్పుడు ఈ రోజుటికైనా కూడా ఒక్క ధర్నా అయినా చేస్తున్నారా? ఒక్కసారైనా బీజేపీని నిలదీస్తున్నారా? మీరు పులి సింహము అంటారు కదా, మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు? ఏది విప్పండి బీజేపీ మీద పంచా, ఏది ఎదిరించండి బీజేపీని.
లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. పోనీ అదైనా వచ్చిందా అంటే అది రాలేదు. పోనీ రాజధాని వచ్చిందా అంటే అది రాలేదు. చంద్రబాబు గారేమో రాజధాని విజయవాడ అంటారు, అమరావతి అంటారు, సింగపూర్ ను చూపిస్తారు. 3D గ్రాఫిక్స్ లో మొత్తం అంతా అయిపోయినట్టే చూపించారు. కానీ 5 సంవత్సరాలలో ఆయన కట్టలేదు రాజధాని. తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానీలు అన్నారు. 3 రాజధానీలు అన్నారు. మొత్తం కన్ఫ్యూజనే. పోనీ ఒకటైనా రాజధాని మనకు తయారైందా అంటే ఒక్క రాజధాని కూడా లేదు. మనము తలెత్తుకొని ఈ రోజు ఇదిగో మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క ప్రాంతమైనా ఉందా? మనకు లేదు అంటే ఈ పాపం ఎవరిది? అటు పాలక పక్షం అటు ప్రతిపక్షానిది కాదా? మనకు బీజేపీ పార్టీ ఈ 10 సంవత్సరాలలో ఒక్క మేలైనా చేసిందా? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుందా? ఒక్క వాగ్దానము నిలబెట్టుకోలేదు, ఒక్క హామీని నెరవేర్చలేదు. అయినా కూడా ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షం వంకి వంకి దండాలు పెడుతున్నారు. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఈ రోజు ఇద్దరికి బీజేపీ కావాలట. ఈ రోజు ఇద్దరికి బీజేపీతో దోస్తీ కావాలట. ఇటు చంద్రబాబు గారికి బీజేపీ కావాలట, ఇటు జగనన్న గారికి బీజేపీ కావాలట. బీజేపీ పార్టీ ఇద్దరికి కావాలట. ఇద్దరిని పెట్టుకుని బీజేపీ పార్టీ డ్యూయెట్లు పాడుతుంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒకరేమో ప్రత్యక్షంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో బీజేపీ పార్టీతో పొత్తుంది. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. మనకి ఏం చేశారని బీజేపీ పార్టీకి అంతా వంకి వంకి సలాములు చేస్తున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. ఒక్క ఎమ్మెల్యేను గెలిపించలేదు మన ప్రజలు బీజేపీ పార్టీ నుంచి. ఒక ఎంపీని కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. అయినా కూడా మన రాష్ట్రం మొత్తం బీజేపీ పార్టీకి వశమైపోయింది, కైవశమైపోయింది. ఈ రోజు ఏ పార్టీ మన రాజ్యంలో రాజ్యం ఏరుతుంది అంటే అది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ పార్టీకి లొంగిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి బానిసలు అవ్వడమే కాకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తం బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్నారు. ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళను గెలిపించింది? ఒక్కరంటే ఒక్కరైనా నిజంగానే ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే ఈ పార్టీకి మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చింది. ఈ పార్టీకి మన పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయి. ఈ పార్టీకి మనకు రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని ఎప్పుడో వచ్చింది. కానీ ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేయలేదు. ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రం మొత్తం అంధకారం అయిపోయింది. ఈ రోజు మన బిడ్డలకు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకైనా పోతున్నారు, లేకపోతే 10,000 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే కర్మ. ఎందుకంటే ఈ రోజు మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి, పెద్ద పెద్ద పరిశ్రమలు రావడం లేదు కాబట్టి, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన బిడ్డలు ఎవ్వరూ ఇక్కడ ఉండరు. మొత్తం అందరూ వలసల పోతే ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పడు మడమ తిప్పడు అన్నారు. ఒక్క అవకాశం ఇమ్మని అడిగారు. మీతో పాటు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది అని విశ్వసించాం. తీరా చూస్తే ఏమైంది? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎంతమంది నమ్మి ఓట్లేశారు కదా. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడే వాళ్ళేనా వీరు? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పాలనలో రైతే రాజు. అప్పుడు వ్యవసాయం పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చారు, యంత్రాల మీద సబ్సిడీ ఇచ్చారు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు. ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? పెట్టుబడి ధర తగ్గించాడు, రాబడిని రెట్టింపు చేశాడు. ఆ రోజు వ్యవసాయం పండగ. అంత పెద్ద పీట వేశాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని. మరి జగనన్న గారు ఏం చేశారు? ఈ రోజు వ్యవసాయం ఎట్లుంది? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారమైనా ఇస్తున్నారా? గిట్టుబాటు ధరైనా ఉందా? ఈ రోజు రైతుకి ఏమైనా మిగులుతుందా? ఈ రోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమన్నా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా? చేయొత్తండి అన్న. అప్పు లేని రైతు ఉన్నారా? ఎవరూ లేరు. మొత్తం అప్పుల పాలైపోయారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నారు. మరి జగనన్న గారు ఏం చేశారు? జగనన్న గారు పోయిన ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టారు 300 కోట్లతో
రైతులకి ఒక స్థిరీకరణ ధర, మద్దతు ధర వచ్చేటట్టు ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరానికి 3,000 కోట్లు దానికే కేటాయిస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు కేటాయించారా? ఇంకా ఏం చెప్పారు? 4,000 కోట్లతో రైతులకి కరువు వస్తేనో వరదలు వస్తేనో 4,000 కోట్లతో నష్టపరిహారానికి ఇంకొక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా నష్టపరిహారం ఇచ్చారా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లను రైతుల కోసం పక్కన పెట్టారా? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక అన్ని మర్చిపోయారే. మరి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు, ముఖ్యంగా డబ్బు లేని కారణంగా ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. బిడ్డలే పాపం కూలీ నాలి చేసుకుని తల్లిదండ్రులే చదివించుకోవాలి, అప్పో సొప్పో చేసుకుని చదివించుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు మాత్రం రావు. ఏం చెప్పారు ఆ రోజు? జగనన్న గారు చెప్పింది, చంద్రబాబు గారు 7,000తో డిఎస్సీ వేస్తే ఆ రోజు జగనన్న గారు తిట్టారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారం లేకొస్తే 25,000తో మెగా డిఎస్సీ వేస్తాము అన్నారు కదా. మరి ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు కదా. ప్రతి సంవత్సరం ఒక్క జనవరి 1 కైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మన రాష్ట్రంలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా వచ్చిందా? అంటే మన రాష్ట్రంలో మన బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేసే అర్హతే లేదా మనకు? మెగా డిఎస్సీ 25,000తో చేస్తామన్నారు, ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేయాల్సిన వాళ్ళు దగా డిఎస్సీ 6,000తో దగా డిఎస్సీ వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందు. ఇక రేపు ఏమైతుందో ఎవరికీ తెలియదు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చాయి, దాని పరీక్షలు ఎప్పుడుంటాయి, దాని ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఎవరికీ తెలియదు. ఇది కదా ఈరోజు మన బిడ్డల పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరైనా నిజంగా పోరాటం చేశారా? ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. మరి ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళని గెలిపించింది? అసలు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బిడ్డలంటే ఎంత ప్రేమ ఉండే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 54 ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 54 ప్రాజెక్టుల జలయజ్ఞంలో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను ఎవరూ ముట్టుకోలేదు. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్నారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా? జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమైతే అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా. జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు, నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లు వచ్చును? 5 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. 6 నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పెడు. అది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. ఉందా ఇప్పుడు మద్యం? ఉందా? మద్యపాన నిషేధం అయిపోయిందా? మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఇది మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నారు. ఏమైంది? పూర్తి మద్యపాన నిషేధం చేశారా?
ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది, సర్కారే మద్యం అమ్ముతుంది. ఇక సర్కారు ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈరోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట, వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట, వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏమేమి అమ్ముతున్నారు? భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మన రాకేష్, డిఎస్సి కూడా వచ్చిందట. ఎక్కడయ్యా వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే మందు షాప్ లో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తామన్న వారు ఈ రోజు మద్యం మాఫియా చేస్తున్నారు, లిక్కర్ మాఫియా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా క్యాష్ తీసుకొని మాత్రమే మద్యం అమ్మడం. అంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారంటే ఎంత మద్యం అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు. స్టేట్ ట్యాక్స్ కట్టడం లేదు, సెంట్రల్ ట్యాక్స్ కట్టడం లేదు. మొత్తం ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులకే పోతున్నాయి. మొత్తం మద్యం మాఫియా నడుపుతున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్క మాట అంటే ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? ఏం చేతనైంది? ఇక్కడ ఈ నగరిలోనైనా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎలా పని చేస్తున్నారు అని అడిగాను. అంటే నాతో చెప్పిన వాళ్ళు, అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట, జబర్దస్త్ గా దోచుకుంటున్నారట. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. పోనీ ఎలా ఉంది అంటే, మాకు ఒకరు కాదమ్మా 4 మంత్రులు అన్నారు. 4 ఏంటన్నా అంటే, ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేడట. యథేచ్ఛగా జబర్దస్త్ గా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది గాని వదలరంట. ఆఖరికి పేద వాళ్ల కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే 100 కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు. పేదవాళ్లకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా. ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లో వీళ్లకు అదేంటిది ప్లాట్లైనా ఇవ్వాలి, లేకపోతే కప్పమైనా కట్టాలి. వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ గా మిగలదమ్మా, వాళ్ళ స్వాహా చేసేస్తారు అన్నారు. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసింది? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా డబ్బులమయం. ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు. ఇలా తయారైంది కదా. నన్ను అంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డను నన్నంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట, తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా, మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటన నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది?
ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా. మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినాక అని ఆయన మాట చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో. నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంతను దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంతలను దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగుపెట్టింది. పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళను కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా? మీకు చేతనయిందా? మీకు దమ్మున్నిందా? ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సినవి మీకు గుర్తులేవు. ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా? మీరా మాకు చెప్పేది? మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు. మీరు ఒక మహిళ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా చేసుకోగలిగారా? ఏం చేసుకోగలిగారు? రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది. అది కలుషితంగా, నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు? దాన్ని మెయింటెనెన్స్ చేసి ప్రజల కోసం మంచి నీళ్లు ఇవ్వడానికైనా చేతనైందా మీకు? ఈరోజు లూమ్స్ లో పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో 1000 రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు 5000 వస్తుందట. దాంతో పాపం ప్రజలు బతకాలా, అప్పుల పాలైపోవాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఇక్కడ గగ్గోలు పెడుతుంటే మీ చెవికేమో పడదు. మీరా మాట్లాడేది? పక్కనే ఇంకో రాష్ట్రం ఉంది. ఆ పక్క రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత, పెట్రోల్ ధర ఎంత, ఇక్కడ ఎంత? ఏం చేతనైంది మీకు? ఏం చెప్పారు ఆ రోజున? ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని, సబ్సిడీలు ఇస్తాము అని? ఆ రోజు చెప్పలేదా? అంతెందుకు, మందు బాటలు కూడా పక్క రాష్ట్రంలో తక్కువేనట. ఇక్కడ క్వార్టర్ బాటిల్ ఎంత, అక్కడ క్వార్టర్ బాటిల్ ఎంత? అది కూడా చేత కాలేదు కదా మీకు? మీరా మాట్లాడేది? మీరా నీతులు చెప్పేది? సరే, మీరు ఎమ్మెల్యే, మీరు మంత్రి, మీ వల్ల చేత కాలేదు. సరే, కనీసం ఒక మహిళ కదా మీరు, మహిళ ఈ మంత్రి ఉన్నారు కదా మీరు, కనీసం మహిళల విషయాలకైనా మీరేమైనా భద్రత కలిగించగలిగారా? అంగన్వాడీ మహిళలు ఎంత కాలం అయ్యింది సమ్మె చెయ్యబట్టి? వాళ్ళు ఏమడిగారు? పక్క తెలంగాణలో, పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి, మాకు 12,000 ఇస్తున్నారు, ఇది సరిపోవటం లేదు, మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి, మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడిగితే జుట్లు పట్టుకొని వాళ్ళని లాగి పోలీస్ స్టేషన్లలో వేస్తారా? ఎన్నిసార్లు అంగన్వాడీ మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్లు. వాళ్ళైనా ఏమడిగారు? వాళ్ళు కూడా అదే అడిగారు కదా. పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం
ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్. పోనీ వాళ్ళ మీదైనా గౌరవం ఉందా మీకు? మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లు అంటే. ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కిచ్చారు. ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈరోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు. మీకు చంద్రబాబు గారికి ఏమిటి తేడా? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది? అమ్మా, ఈరోజు పాపం వీళ్ళు చూడండి, పెన్షన్ రాక మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నారే. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు మీకు మాట ఇవ్వలేదు పెన్షన్ ఇస్తానని. అంగన్వాడీ వాళ్ళకైనా, ఆశా వర్కర్లకైనా, వీళ్ళకైనా, రెగ్యులరైజ్ కావాల్సిన ఉద్యోగాలకైనా ఎంత మందికి మాటలు ఇచ్చారు. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మీకు మాట ఇచ్చారా అన్నా? మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేదే. మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే. ఇది శ్రమ దోపిడీ కాదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్ళీ చెప్తున్నా, రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు. ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అధిక ప్రసంగం, ఇలాగే అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగొడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు. మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా, ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు, 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగుపెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్లను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా, సొంత చెల్లెళ్ళన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడ్డం లేదా? మీరు చూడ్డం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం.
రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బతికిన మనిషి. రాజశేఖర రెడ్డి గారు 25 సంవత్సరాలే కాదు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రజల మధ్యలోనే బతికిన మనిషి. ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? రచ్చబండకని, ప్రజల మధ్యనే ఉండాలి నేను అని, ప్రజలకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవాలి అని ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి, ఇదే జిల్లాలో ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అది కదా నాయకత్వం అంటే, అది కదా ప్రజానాయకుడు అంటే. జగనన్న గారు 5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎవరికీ కనిపించలేదు, ప్రజల మధ్యకు రాలేదు. ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఎవరికీ కనిపించలేదు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుంభకర్ణులు నిద్రలేశారు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి, మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజు సిద్ధం అని బయలుదేరారు. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి గులాంగిరి చేయడానికి సిద్ధమా? మళ్ళీ మీ ప్రయోజనాల కోసము బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 25 లక్షల ఇల్లులు కడతామన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు నిండితే 75,000 రూపాయలు చేతుల్లో పెడతామన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మీరు ఇవన్నీ మళ్ళీ దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం వస్తారు. పాలకపక్షం వస్తారు, ప్రతిపక్షం వస్తారు. పెద్ద పెద్ద మూటలు తీసుకొని వస్తారు. ఏం మూటలు? డబ్బులు ఇస్తే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే. ఈ ఇసుక మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు. ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనసు మాట వినండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. అందుకే ఓటు వేసే ముందు మా కోసం ఎవరు నిలబడతారు, ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది, ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయం మళ్ళీ పండగ అవుతుంది, ఎవరు గెలిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది, ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి. రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం, ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీద సంతకం పెడతానన్నాడు. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి. నేను మాటిస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది, పోలవరం మన రాష్ట్రానికి వస్తుంది, రాజధాని మన రాష్ట్రానికి వచ్చింది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి మేలు జరుగుతుంది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది, అది నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొకసారి ఇంతమంది మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ఇంతమంది, వేలాది మంది. మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీలో మన మాజీ ఎంపీపీ విజయపురం రామచంద్రారెడ్డి గారు
ఇవాళ షర్మిలమ్మ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన షర్మిలమ్మ సాదరంగా ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నగరి ప్రాంతాల నుంచి నలుమూల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, ప్రజలు, యువకులు, మహిళలు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తిరిగి మన కాంగ్రెస్ పార్టీని నగరిలో జెండా పాతేంత వరకు, జెండా ఎగరేసేంత వరకు మనమందరం కృషి చేయాలి. షర్మిలమ్మ గారి నాయకత్వంలో. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ.